ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రకాశం జిల్లాలోని పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిటిఓ సుధాకర్ రావు మాట్లాడుతూ ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని, తమ ఆర్టీసీ సంస్థ తరపున వారి భద్రతకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిటిసి సుశీలమ్మ మాట్లాడుతూ అవగాహన అనేది మనలో మనకే రావాలని, ప్రతి ఒక్క వాహనదారుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని, అభద్రతా భావంతో ఉండటం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ సిబ్బందికి తెలిపారు. అలాగే రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, గతంతో పోల్చుకుంటే 2023లో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు 1 టౌన్ సిఐ లక్ష్మణ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, పలు డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వన్ మంత్ లోపల కూడా చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. యాక్చువల్గా జనవరి 15న మొదలైనటువంటిది ఈ రోజుతో ముగించడం జరుగుతుంది. సో ఈ పీరియడ్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్డ్గా అనేకమైన కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రాం అనేటువంటిది జిల్లా మొత్తంగా ఉన్న అన్ని డిపోల్లో జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్లో మనకెందుకు ప్రమాదాలు వచ్చి మనం ఎందుకు చనిపోతున్నాం అనేది ఒకటి ఆలోచించినట్లయితే, మనము ఆ రోడ్డును బట్టి మనము అభద్రతా భావంతో వెళుతూ ఎదుటివారికి గుద్దటం కానివ్వండి, ఎదుటివారు వచ్చి మనల్ని గుద్దటం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు మన ప్రాణాలు మనమే చేతులారా పోగొట్టుకోవడం జరుగుతుంది. వీటన్నిటికి కారణాలు ఏంటంటే, ఈ రహదారి భద్రత నిబంధనలు మనం పాటించకపోవడం. 2 వీలర్స్ వాళ్ళు ఉన్నారు, 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్స్ పెట్టరు. దాదాపు పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మనం వెళ్ళే సబ్జెక్ట్ ఏంటి అంటే, మనం ఆఫీసులకు వెళ్తున్నామా, పనులకు వెళ్తున్నామా, కాలేజెస్కి వెళ్తున్నామా, ఇట్లా ఆలోచించినట్లయితే ఎవరు వారి యొక్క విధులను ఆలోచించుకుంటూ రోడ్డు మీద ఎక్కుతున్నారు. ఎక్కింది బదులు వెళ్ళేంత వరకు కూడా ఆ స్పాట్కి ఎట్లా చేరుకోవాలి, ఎంత వేగంగా వెళ్ళాలి అనేది ఆలోచించి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన నిబంధనలు ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. 2 వీలర్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం. ఈ హెల్మెట్స్ అనేవి కొంతమంది రెగ్యులర్గా పాటిస్తున్నారు, చూస్తున్నాము. కానీ కొంతమంది అయితే పెట్టుకుంటున్నారు. టౌన్ లిమిట్స్లో అక్కర్లేదు అన్న ఫీలింగ్ కొంతమందిలో ఉంది. ఈ రోడ్డు భద్రతా మహోత్సవ కార్యక్రమంలో పలు సూచనలు వివిధ అధికారులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నేను కూడా బస్ డ్రైవర్స్ చెప్పడం ఏమనుకున్నాను, ఫస్ట్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే, అంటే మన మైండ్ ఎప్పుడు కూడా సౌండ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. దాన్ని ఫిట్ చేసుకోవడానికి అన్ని విధాలా మనం కృషి చేయాలి. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉంటే మనం ప్రయాణించేటువంటి ప్రయాణికులను కూడా సేఫ్గా తీసుకోగలం. దానికోసం డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లందరినీ సెన్సిటైజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ నెల 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ నెల ఫిబ్రవరి 14 వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలని ఆర్టీసీ డిఎం గారు కానీ ఆర్ఎం గారు నిర్వహించారు. మేము కూడా వాళ్ళని ఆరోగ్యంగా ఉండి ప్రజల్ని సేఫ్గా వాళ్ళ యొక్క ప్రదేశాలను చేర్చగలరని చెప్పని మేము కూడా కొన్ని సూచనలు ఇచ్చాము.